విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు బుధవారం ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి 4-5 ముఖ్యమైన విషయాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్నేమో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్, తమ్ముడేమో ఎక్కడో పాతాళానికి వెళ్ళిపోయారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆయన మీద, అంటే అనిల్ అంబానీ మీద 25 కోట్ల రూపాయల ఫైన్ విధించడమే కాకుండా సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి కొన్ని సంవత్సరాల పాటు నిషేధించింది. దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ప్రధానమంత్రి గారు తన ఇండిపెండెన్స్ డే అడ్రస్లో డిజైన్ ఇన్ ఇండియా, డిజైన్ ఫర్ ద వరల్డ్ అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చారు. అంటే మన దేశాన్ని ప్రోడక్ట్ ఓరియంటెడ్ ఎకానమీ, ప్రోడక్ట్ బేస్డ్ ఎకానమీ దిశగా తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం అనుకుంటాను. ఈ సందర్భంగా స్టాన్షీ స్మైల్ కర్వ్ అంటే ఏమిటి, అలాగే ప్రోడక్ట్ బేస్డ్ ఎకానమీ అంటే ఏమిటి, దీనికి ఉదాహరణలు ఏమిటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అంటే ఏమిటి, ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో రెట్రోస్పెక్టివ్లీ రాష్ట్రాలని అలౌ చేశారు. మైన్స్ క్వారీస్ మీద ట్యాక్సేషన్కి సంబంధించి ఏప్రిల్ 1, 2005 నుంచి ట్యాక్సేషన్ అలౌ చేశారు. ఈ సందర్భంగా చాలా క్రిటికల్ కామెంట్స్ కూడా వచ్చాయి. రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్కి సంబంధించినటువంటి కొన్ని బ్యాడ్ హిస్టరీ మెమొరీస్ కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అనేది ఎందుకు ఎకానమీస్కి డిజాస్ట్రస్ అనేది కూడా మీకు చెప్తాను. తర్వాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్, అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏమిటి, అలాగే ఇప్పుడు తెచ్చినటువంటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి సాలియంట్ ఫీచర్స్ ఏమిటి. మధ్య మార్గంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ బదులుగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది. తర్వాత ఆప్షన్ కూడా ఇచ్చింది, మీరు కావాలంటే నేషనల్ పెన్షన్ సిస్టంలో ఉండొచ్చు, లేకపోతే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి రావచ్చు అని చెప్పి దాదాపు అందరూ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కే మైగ్రేట్ అవుతారు. ఇందులో ఏ రకమైనటువంటి రెండవ ఆలోచన కూడా లేదు. అంతేకాకుండా మహారాష్ట్ర వెంటనే అనౌన్స్ చేసింది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొస్తున్నట్లుగా. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కలిపి 90 లక్షల మంది ఉద్యోగులకి ప్రయోజనం కలిగేటువంటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మొదటిది అనిల్ అంబానీ. మీ అందరికీ తెలుసు, ఇద్దరు అన్నదమ్ములు. ముఖేష్ అంబానీ ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్. ఆయనకి సామ్రాజ్యం విస్తరించిపోయింది. రిటైల్, అలాగే జియో ప్లాట్ఫామ్స్, అలాగే పెట్రోకెమికల్స్, మార్కెట్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో ఈ 3 కంపెనీలది కలిపి కనీసం $300-400 బిలియన్ ఉంటుంది. ఆయన పర్సనల్ నెట్వర్తే $150 బిలియన్, లేకపోతే $100-150 బిలియన్ మధ్యలో ఉంటుందన్నమాట. ముఖేష్ అంబానీ సామ్రాజ్యాల్ని అలా విస్తరించుకుంటూ పోయారు. అయితే అనిల్ అంబానీ ఎక్కడో పాతాళానికి వెళ్ళిపోయారు. ఈయన అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్, అడాగ్ అంటాం, ADAG, దీని చైర్మన్ అన్నమాట. దాని కింద చాలా కంపెనీలు ఉన్నాయి, చిన్న చిన్న కంపెనీలు. అంటే అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్, ADAG అనేటువంటిది పేరెంట్ హోల్డింగ్ కంపెనీ అనమాట. దానికి చైర్పర్సన్ అనిల్ అంబానీ. దాని కింద చాలా కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆయనకున్నటువంటి అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ కింద రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఒక కంపెనీ. ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్లో ఏం జరిగిందంటే అందులో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రకరకాలుగా మొబిలైజ్ చేస్తారు కదా. అంటే వాళ్ళు డబ్బులు మార్కెట్ నుంచి మొబిలైజ్ చేసి హోమ్ లోన్స్ ఇవ్వాలి. హోమ్ ఫైనాన్స్ అంటే అదే కదా, హోమ్ లోన్స్ ఇవ్వాలి. అంటే ఎవరైనా ఇల్లు కొనుక్కున్నా, కొత్త ఇల్లు కట్టుకుంటున్నా వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి ఈ సంస్థ ఉద్దేశించిందనమాట. వాళ్ళు రకరకాల మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా డబ్బులు మొబిలైజ్ చేస్తారు. మొబిలైజ్ చేసి ఇల్లు కట్టుకునే వాళ్ళకి, అలాగే కొత్త ఇల్లు ఏదైనా ఉంటే దాన్ని కొనే వాళ్ళకి, పాత ఇల్లు కొనే వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ లోన్స్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్లో ఉన్నటువంటి డబ్బులు మొబిలైజ్ చేసినటువంటి 100,000 కోట్ల రూపాయలు
ఇతర రిలయన్స్ రిలేటెడ్ కంపెనీస్కి వెళ్ళాయి. అంటే అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ చైర్మన్గా ఉన్నటువంటి చాలా కంపెనీస్ ఉన్నాయని చెప్పాను కదా. అంటే ఆ హోల్డింగ్ కంపెనీ కింద చాలా కంపెనీలు ఉన్నాయని చెప్పాను కదా. వాటిల్లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఒకటి. ఈ కంపెనీలో ఉన్నటువంటి డబ్బులు రుణాల రూపంలో మిగతా రిలేటెడ్ కంపెనీస్కి వెళ్ళిపోయాయి. అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాయి. వాళ్ళు పే చేయలేదు. ఈ కంపెనీ దివాళా తీసింది. తర్వాత 9 లక్షల షేర్ హోల్డర్స్ షేర్ ప్రైస్ ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసింది. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే మనం బాధపడక్కర్లేదు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో చాలా తక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళ రిలేటెడ్ పర్సన్స్ షేర్ హోల్డింగ్ ఉంటుంది, పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారా అవి ట్రేడ్ అవుతూ ఉంటాయన్నమాట. షేర్ ప్రైస్ ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసింది. 9 లక్షల డిపాజిటర్స్ వాళ్ళ డబ్బులు పోగొట్టుకున్నారు. ఇక్కడ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ డబ్బుల్ని వాళ్ళ రిలేటెడ్ కంపెనీస్కి లోన్స్గా ఇవ్వటం, వాళ్ళు కట్టకపోవటం, వాళ్ళు వేరే కంపెనీలకి బయటికి ట్రాన్స్ఫర్ చేసేయటంతో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ దివాళా తీసింది. 9 లక్షల మంది డిపాజిటర్స్, 9 లక్షల మంది షేర్ హోల్డర్స్, డిపాజిటర్స్ కాదు షేర్ హోల్డర్స్ అనాలి. వాళ్ళ వాల్యూ ఆఫ్ ద షేర్స్ ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసాయి. ఈ సందర్భంగా 2018-19 సంవత్సరానికి ఎంక్వైరీ చేసి చివరికి ఏం డిసైడ్ చేశారంటే ఇందులో కీ మేనేజ్మెంట్ పర్సనల్, అంటే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో, అంటే టాప్ మోస్ట్ ఎంప్లాయీస్, వాళ్ళంతా కూడా ఈ అనిల్ అంబానీ చెప్పినట్లుగా విని ఇలాంటి మోసానికి పాల్పడ్డారు. కాబట్టి వాళ్ళ మీద కూడా ఫైన్స్ వేయటం, వాళ్ళను కూడా డిబార్ చేయటం అనిల్ అంబానీతో పాటుగా జరిగిందనమాట. దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పినా కూడా ఈ కీ మేనేజ్మెంట్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్వైజ్ని కూడా పక్కన పెట్టేసి ఈ డబ్బుల్ని ఇలా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇక్కడ చాలా క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఆడిట్ ఉంటుంది. తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పింది వినకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తోంది, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉదయిస్తాయి. అర్థమైంది కదా. ఏదైనా సరే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో కూడా ఇలాంటి జరగటం అనేది ప్రజల కాన్ఫిడెన్స్ని స్టాక్ మార్కెట్ మీద పోయే విధంగా చేస్తుందన్నమాట. తర్వాత ఈ రెండవ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే అడ్రస్లో మన ప్రధానమంత్రి డిజైన్ ఇన్ ఇండియా, డిజైన్ ఫర్ ద వరల్డ్ అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చారు. అంటే మనం కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ చేయటమే కాదు, డిజైన్ చేయాలి, ప్రోటోటైప్ తయారు చేయాలి, కాన్సెప్ట్ మన నుంచే రావాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి అన్న ఆలోచనతో చెప్పినట్టున్నారు. ఒక డిజైన్ అనే మాటే వాడారు తప్పిస్తే మిగతా వాటి గురించి మాట్లాడలేదు. బట్ ఈ సందర్భంగా చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మన దేశం ప్రోడక్ట్ బేస్డ్ ఎకానమీ కావాలి అని చెప్పి. ప్రోడక్ట్ బేస్డ్ ఎకానమీ అంటే ఏమిటి? మన దేశంలోనే కొత్త కొత్త బ్రాండ్స్, కొత్త కొత్త ప్రోడక్ట్స్ జనరేట్ అవ్వాలి, అవి ప్రపంచ ఖ్యాతి పొందాలి. ఉదాహరణకి శాంసంగ్ తీసుకున్నారనుకోండి, ఎక్కడి బ్రాండ్ అది? సౌత్ కొరియా బ్రాండ్, ప్రపంచమంతా వ్యాపించింది. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అక్కడ చాలా బ్రాండ్స్ ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. మీరు డిజిటల్ కంపెనీస్ తీసుకుంటే గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, అలాగే ఇంజనీరింగ్ కంపెనీస్ జనరల్ ఎలక్ట్రిక్ లాంటివి కావచ్చు, తర్వాత టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అక్కడ బ్రాండ్ అక్కడి నుంచి పుట్టింది. అలాంటి బ్రాండ్స్ మన దేశంలో ఎందుకు పుట్టావు? మన దేశంలో పుట్టాలంటే ఏం చేయాలి? ఒక కాన్సెప్ట్, ఇక్కడున్న మేధావితనం ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఇక్కడున్న మేధావుల నుంచి రావాలి. ఆ తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి ఒక కొత్త ప్రోడక్ట్ కోసం. ఆ ప్రోడక్ట్ని ఇక్కడే డిజైన్ చేయాలి, ఇక్కడే ప్రోటోటైప్ డెవలప్ చేయాలి, ఇక్కడే పేటెంట్ ఫైల్ చేయాలి. ఇదంతా ఇక్కడ జరిగిందనుకోండి, ఆ తర్వాత ఈ ప్రోడక్ట్ ప్రపంచ ఖ్యాతి పొందితే ప్రపంచం మొత్తం మనం దాన్ని విస్తరించేయచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దానితో పోలిస్తే, మళ్ళీ చెప్తున్నాను, మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, అది ఒక స్కేల్, ఒక లెవెల్ దాకా వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎలాగైతే ఐఫోన్స్ మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, ఇంకా ఇతర మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, అవి పైకి వెళ్ళాలి, వాల్యూ ఎడిషన్ జరగాలి,
తర్వాత ఇదంతా ఒక ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ ఎకానమీ గురించి కూడా మనం ఆలోచించాలి. అంటే మన దేశంలో కొత్త కొత్త ప్రోడక్ట్స్ తయారవ్వాలి. శాంసంగ్ లాంటివి కావచ్చు, మైక్రోసాఫ్ట్ లాంటివి కావచ్చు, గూగుల్ లాంటివి కావచ్చు. సో వాటికి మనం చేయాల్సింది ఏంటి? చాలా కృషి ఉంది. మన రీసెర్చ్ సిస్టమ్ బాగా డెవలప్ అవ్వాలి, మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ బాగా డెవలప్ అవ్వాలి, హై అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలి. హై అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి, యూనివర్సిటీస్కి, ఐఐటీస్ లాంటి వాటికి మధ్య అనుసంధానం ఉండాలి. రాబోయే కాలంలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది ఆ పని చేస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే డిజైన్లో కావచ్చు, ప్రోటోటైప్ డెవలప్మెంట్లో కావచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కావచ్చు, కాన్సెప్ట్లో కావచ్చు, ఇవన్నీ మనం తయారు చేసి కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తే దాని వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దాదాపు ఐఫోన్స్కి సంబంధించినటువంటి యాపిల్ ఉంది కదా, యాపిల్లో ఐఫోన్ యొక్క డిజైన్ అవుతుంది, ఐఫోన్కి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కొత్త కొత్త 14-15 వెర్షన్స్ తయారవడానికి కావాల్సిన రీసెర్చ్ అంతా జరుగుతుంది. తర్వాత వాళ్ళు కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఫాక్స్కాన్ లాంటి కంపెనీలకు ఇస్తారు. సో ఈ కంపెనీ విలువ ఐఫోన్ తయారు చేసే కంపెనీ విలువతో పోలిస్తే, అంటే ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ విలువతో పోలిస్తే ఐఫోన్ డిజైన్ చేసినటువంటి యాపిల్ కంపెనీ విలువ దాదాపు 30 రెట్లు ఉంటుందన్నమాట. అంటే ఎక్కడైతే డిజైన్ జరుగుతుందో, ఎక్కడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుందో, ఎక్కడైతే ఇన్నోవేషన్ వస్తుందో, ఎక్కడైతే మోర్ పేటెంట్స్ వస్తాయో అలాంటి దాన్ని మనం ఏం చేయాలి? అప్పుడు మనది ప్రోడక్ట్ బేస్డ్ ఎకానమీ అవుతుంది. కానీ అంత ఈజీ కాదు. మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిఫార్మ్ అవ్వాలి, రీసెర్చ్ సిస్టమ్ రిఫార్మ్ అవ్వాలి. తర్వాత మన దేశంలో ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, తెలివైన వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇక్కడ రకరకాల పాలిటిక్స్తో వాళ్ళని తొక్కేయకూడదు. ఫారిన్ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఫ్లరిష్ అవుతున్నారు, ఫారిన్ వెళ్ళి సీఈఓలు అవుతున్నారు, మన దేశంలో కాలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ రకరకాల డైమెన్షన్స్ వార్తల్లోకి వస్తాయి. అర్థమైంది కదా? సో మన దేశం ప్రోడక్ట్ బేస్డ్ ఎకానమీ కావాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేద్దాం. తర్వాత రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్. మీకు ఇంతకుముందు ఒక వార్త చెప్పాను నేను, మైనింగ్ కంపెనీస్కి సంబంధించి, మైన్స్ అండ్ క్వారీస్కి సంబంధించి ఇంతకుముందు డీటెయిల్గా చెప్పాను. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి మైన్స్ అండ్ క్వారీస్కి సంబంధించి ట్యాక్సేషన్ విధించే పవర్ ఉందా లేదా? ఈ మధ్య సుప్రీంకోర్టు 9 జడ్జి బెంచ్ 8-1 మెజారిటీ జడ్జిమెంట్లో సుస్పష్టంగా చెప్పింది. అదేంటంటే మైనింగ్ కంపెనీస్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్ విధించవచ్చు. ఏం చెప్పిందంటే స్టేట్ లిస్ట్కి వెళ్ళి చూస్తే మీరు 4950 ఎంట్రీస్ ఉంటాయి. స్టేట్ లిస్ట్లో 4950 ఉంటాయి. 49 ఏమో ట్యాక్సేషన్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అని ఉంది. 50 ఏమో ట్యాక్సేషన్ ఆన్ మైన్స్ సబ్జెక్ట్ టు పార్లమెంటరీ పవర్స్ అని ఉంది. యూనియన్ లిస్ట్ 54లోనేమో మైన్స్ అండ్ మినరల్స్కి సంబంధించి పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు అని ఉంది. ఇంతకుముందు ఈ ఎంట్రీ 50, ఎంట్రీ 54 ఈ రెండింటిని కలిపి చూసి, ఎంట్రీ 50 ఆఫ్ స్టేట్ లిస్ట్, 54 ఆఫ్ యూనియన్ లిస్ట్, ఈ రెండింటిని కలిపి చూసి రాష్ట్రాలకి పవర్స్ లేవు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 7 జడ్జి బెంచ్ 1989లో. తర్వాత ఒక 10-15 ఏళ్ళు పోయిన తర్వాత ఒక 5 జడ్జి బెంచ్ ఏమో టైపోగ్రాఫికల్ ఎర్రర్ ఉంది, రాష్ట్రాలకి పవర్స్ ఉన్నాయి ట్యాక్సేషన్ కని ఇచ్చింది తీర్పు. తర్వాత చాలా మైనింగ్ కంపెనీస్ సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. దాదాపు 70-80 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. 7 జడ్జి బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేయడానికి 9 జడ్జి బెంచ్ ఫామ్ చేసింది. మొన్న పోయిన నెలలో జూలైలో తీర్పిచ్చింది. తీర్పు ఏమిచ్చింది? 4950 అనేవి డిఫరెంట్ ఎంట్రీస్. స్టేట్ లిస్ట్లో 4950. సరే, దీంట్లోకి వెళ్ళే ముందు ఇందాక మీకు ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. స్టాన్లీ స్మైల్ కర్వ్. మీకు డిజైన్, కాన్సెప్ట్, R&D వీటిల్లో ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ లాభాలు ఉన్నాయి అని చెప్పాను కదా యాపిల్ ఉదాహరణ చెప్తూ. అయితే ఇక్కడ స్టాన్లీ స్మైల్ కర్వ్ అనేది ఏంటంటే ఇలా ఉంటుంది, మనం నవ్వితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇక్కడ వాల్యూ ఎడిషన్, లాభాలు ఎక్కడ ఎక్కువ ఉంటాయి అనేటువంటి దానికి సంబంధించినటువంటి కర్వ్ అనమాట ఇది. ఈ కర్వ్లో కింద మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థకి లిమిటెడ్ లాభాలు వస్తాయి.
లాభాలు ఎక్కువ దేనికి వస్తాయి? కాన్సెప్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజైన్, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, అలాగే ఆఫ్టర్ సేల్ సర్వీస్, డిజైన్, అలాంటి వాటికి వస్తాయన్నమాట. సో వాల్యూ ఎడిషన్కి సంబంధించినటువంటి కర్వ్ అన్నమాట ఇది. సరే, రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్లోకి వద్దాం. రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్కి సంబంధించి మనం మైనింగ్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. 8-1 జడ్జిమెంట్తో సుస్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎంట్రీ 49, ఎంట్రీ 50, దీస్ టూ ఆర్ సెపరేట్. ఎంట్రీ 50 ఇన్ ద స్టేట్ లిస్ట్ ఈజ్ సబ్జెక్ట్ టు ఎంట్రీ 54 ఇన్ ద యూనియన్ లిస్ట్. కానీ ఎంట్రీ 49 సపరేట్. ఎంట్రీ 49కి అలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఎంట్రీ 49లో ట్యాక్సేషన్ ఆన్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ అని ఉంది. ల్యాండ్స్ అంటే మైనింగ్ ల్యాండ్స్ కూడా దాని కిందకు వస్తాయి కాబట్టి రాష్ట్రాలకి పవర్ ఉంది అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, రాష్ట్రాలకి పవర్ ఉంది అని తీర్పిస్తూనే ఈ మొత్తం 35 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ మధ్యలో కొన్ని రాష్ట్రాలు ట్యాక్స్లను విధించాయి. కొన్ని రాష్ట్రాలకి మైనింగ్ కంపెనీస్ పే చేశాయి, కొన్ని రాష్ట్రాలకి పే చేయలేదు. ఎక్కువ కంపెనీస్ సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. ఈ పరిస్థితుల్లో రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అలౌ చేస్తూ 2005 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రాలకి మైనింగ్ కంపెనీస్ మీద ట్యాక్స్ విధించేటువంటి అధికారాన్ని ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం వివాదాస్పదమైందనమాట. సుప్రీంకోర్టు వెర్షన్ ఏంటంటే, ఇది మొత్తం 35 సంవత్సరాలు నడిచింది ఈ లీగల్ డిస్ప్యూట్. రాష్ట్రాలు చాలా కోల్పోయాయి. తర్వాత రాష్ట్రాలు ఇప్పటికే కొంత మైనింగ్ ట్యాక్స్ని కలెక్ట్ చేస్తున్నాయి. మేము ప్రాస్పెక్టివ్ బేసిస్లో ఇప్పటి నుంచి ఇస్తే ఆ రాష్ట్రాలు ఏవైతే కలెక్ట్ చేశావో అవి రిఫండ్ చేయాల్సి వస్తుంది. అది కరెక్ట్ కూడా కాదు. 35 సంవత్సరాల నుంచి రాష్ట్రాలకు జరిగినటువంటి అన్యాయాన్ని కరెక్ట్ చేయడానికి మేము రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అని చెప్పి ఇచ్చాము 2005 సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అని చెప్పడం జరిగింది. అయితే విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అనేది ప్రభుత్వం పాతి పెట్టేసింది. ఎప్పుడో మీకు కెయిన్ అనే కంపెనీ, వోడాఫోన్ అనే కంపెనీ విషయాలు తెలిస్తే మీకు ఇది అర్థమవుతుంది. దాదాపు 10-12 సంవత్సరాల క్రితం వోడాఫోన్, కెయిన్, వాటికి సంబంధించిన ఇండైరెక్ట్ ట్యాక్సేషన్కి సంబంధించి వాటి ఆపరేషన్స్ ఏమో ఇతర దేశాల్లో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కొన్ని అసెట్స్ మన దేశంలో సేల్ కాబట్టాయి. దాని మీద ట్యాక్సేషన్ విధించడానికి కేంద్రానికి పవర్ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ తీసుకొచ్చింది 1962 నుంచి. అంటే 1962 నుంచి ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినా కూడా అలాంటి ట్రాన్సాక్షన్స్ వాటి మీద ట్యాక్స్ విధించవచ్చు అని చెప్పి ఆ రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ తీసుకొచ్చిన దాన్ని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ క్యాన్సిల్ చేసింది. ఆ తర్వాత ఇన్వెస్టర్స్ చాలా భయపడ్డారు. రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ ఎందుకు డేంజర్ అంటే, ఇప్పుడు మీరు బిజినెస్ చేసుకుంటున్నారు, అంత సవ్యంగా జరుగుతోంది, లాభాలు వస్తున్నాయి, 4 డబ్బులు వెనకేసుకుంటున్నారు, ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అన్నీ జరిగేటప్పుడు సడన్గా కేంద్ర ప్రభుత్వం వచ్చి ఒక బాంబు పేల్చిందనుకోండి, మీరు ట్యాక్స్ 2005 నుంచి కట్టండి, 1999 నుంచి కట్టండి అని చెప్పి అంత డిస్టర్బ్ అయిపోద్ది. కంపెనీస్కి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అంతేకాదు ఫారిన్ ఇన్వెస్టర్స్ రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అంటే భయపడతారు. అందుకే సుప్రీంకోర్టు వాదన ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ మైనింగ్ కంపెనీస్కి సంబంధించి రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అలౌ చేయటం అనేది కొంచెం వివాదాస్పదమైంది. దీన్ని సుప్రీంకోర్టు రీకన్సిడర్ చేస్తుందని ఆశిద్దాం. సుప్రీంకోర్టు పాయింట్ కూడా వ్యాలిడ్, ఎందుకంటే 35 సంవత్సరాలు లీగల్ ర్యాంగిల్ పట్టింది. రెండోది ఏంటంటే, కొన్ని రాష్ట్రాలు కలెక్ట్ చేసాయి, అవి మీరు వెనక్కి ఇచ్చేయండి అని కంపెనీలు అడగచ్చు ఒకవేళ ప్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్ ఇస్తే. అందుకని సుప్రీంకోర్టు ఏదైనా వయా మీడియా మార్గం ఆలోచిస్తే బాగుంటుంది. వయా మీడియా మార్గాలు ఉంటాయి కదా, చూడండి, ఈ పెన్షన్ స్కీమ్కి సంబంధించి చక్కటి వయా మీడియా మార్గాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది కదా. సరే, ఇది రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్కి సంబంధించి. రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ ఏంటంటే అన్ప్రిడిక్టబిలిటీ క్రియేట్ చేస్తుంది. వాళ్ళు బిజినెసెస్ సక్రమంగా చేసుకోలేరు, తర్వాత వాళ్ళకు ఒక ప్రిడిక్టబిలిటీ ఉండదు. అందుకని రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ మేము తీసుకురాము అని కేంద్రం చెప్పేసి 2021లో అంతకుముందు ఉన్నటువంటి రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ చట్టాన్ని కూడా పాతి పెట్టేసింది.
అమెండ్మెంట్ తీసుకొచ్చేసి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ ఉండటం అనేది కొద్దిగా విశ్లేషకుల క్రిటిసిజంకి దారితీసిందనమాట. ఏదేమైనప్పటికీ కూడా రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ అనేటువంటిది కొంచెం అన్ప్రెడిక్టబిలిటీకి దారితీస్తుంది. అది కరెక్ట్ కూడా కాదు అని చెప్పుకోవచ్చు. సరే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్. నేషనల్ పెన్షన్ సిస్టమ్ మొదటి పేరేంటంటే న్యూ పెన్షన్ స్కీమ్. దాని తర్వాత నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద మార్చారు. సరే, మీకు ఇప్పుడు తెచ్చినటువంటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కేంద్రం తీసుకొచ్చింది. కేంద్రం ఈ మధ్య మీరు గమనిస్తే కొన్ని డెసిషన్స్ తీసుకుంటోంది. కేంద్రం ఈ మధ్య కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంది. ప్రాబబ్లీ పోయిన ఎలక్షన్స్లో అనుకున్న విధంగా పెర్ఫామ్ చేయలేకపోవటం ఒక కారణం అయ్యి ఉండొచ్చు. యూత్ అలాగే కొన్ని కేటగిరీస్లో అన్రెస్ట్ మూలంగా కూడా ఈ డెసిషన్స్ తీసుకుంటూ ఉండుండొచ్చు కేంద్రం. ఉదాహరణకి లాటరల్ రిక్రూట్మెంట్, లాటరల్ ఎంట్రీకి సంబంధించి 45 పోస్టులకు సంబంధించి రిజర్వేషన్స్ లేవు అని ప్రతిపక్షం ఆరోపిస్తే దాన్ని కూడా వెనక్కి తీసుకుంది. తర్వాత కాస్ట్ సెన్సస్ తీసుకొస్తోంది కాంగ్రెస్ డిమాండ్ చేసినట్టుగా అన్నటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉంది అని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ఉండాలి అని గట్టిగా వాదించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక మధ్య మార్గంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఎంప్లాయీస్ తప్పనిసరిగా హ్యాపీగా ఉండాలి, ఇంకా వాళ్ళు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చక్కటి మధ్య మార్గపు ఆలోచన. మహారాష్ట్ర ఆల్రెడీ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి రివర్ట్ అవుతున్నామని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి, వేరువేరు రాష్ట్రాలు కూడా రాబోయే కాలంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వైపు మళ్ళీ ఎటువంటి అవకాశం ఉంది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని నేను వీటికి సమాధానాలు చెప్తాను. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ 1 జనవరి 2004 కంటే ఎవరైతే ముందు ఉద్యోగంలో చేరారో 1 జనవరి 2004 కంటే ఎవరైతే ముందు ఉద్యోగంలో చేరారో వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్, వాళ్ళు రిటైర్ అయిపోతే 20 సంవత్సరాలు అనుకుంటాను, ఆ సర్వీస్ కంప్లీట్ అయిపోతే వాళ్ళు ఫుల్ పెన్షన్కి ఎలిజిబుల్ అనమాట. లాస్ట్ ఎంతైతే డ్రా చేశారో, లాస్ట్ శాలరీ ఎంతైతే ఉందో దానిలో 50%, అంటే సపోజ్ మీరు రిటైర్ అయ్యేటప్పుడు మీ బేసిక్ పే 50,000 ఉందనుకోండి, 25,000 ఇస్తారు. అప్పటి డియర్నెస్ అలవెన్స్ 40% ఉందనుకోండి, ఇక్కడ డియర్నెస్ రిలీఫ్ 40% ఇస్తారు. ఆ డియర్నెస్ అలవెన్స్ కాస్త డియర్నెస్ రిలీఫ్ అనే పేరు మారుతుంది అంతే. అలాగే మీకు 6 నెలలకు ఒకసారి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్, ఆ ఇండెక్స్ని బేస్ చేసుకొని డిఏ ఎలాగైతే రిలీజ్ అవుతుందో, 6 నెలలకు ఒకసారి ఎలాగైతే రివైజ్ అవుతుందో అలాగే డిఆర్ కూడా రివైజ్ అవుతుంది. అలాగే పే కమిషన్ 10 సంవత్సరాలకు ఒకసారి ఎస్టాబ్లిష్ చేస్తారు కదా, అప్పుడు కూడా వీళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ రివైజ్ అవుతాయి. ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే అది కాంట్రిబ్యూటరీ కాదు, ఎవ్వరూ దానికి కాంట్రిబ్యూట్ చేయటం లేదు. గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయటం లేదు, ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేయటం లేదు. అందుకని టోటల్లీ నాన్ కాంట్రిబ్యూటరీ. దాని మీద ఉన్నటువంటి ఒక అలిగేషన్ ఏంటంటే, అంటే రియాలిటీనే అలిగేషన్ కాదు, రాబోయే తరాల వాళ్ళకి ఎక్కువ బర్డెన్ పడుతుంది. అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఎవరైతే రిటైర్ అవుతారో తర్వాత నెక్స్ట్ ఇవాళ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతున్నారు. చాలా కాలం పాటు పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. డియర్నెస్ రిలీఫ్ని అడ్జస్ట్ చేస్తూ 6 నెలలకు ఒకసారి పెరుగుకుంటూ పోతుంది. పే కమిషన్ వస్తే మళ్ళీ పెరుగుతుంది. ఇట్లా ప్రభుత్వాల మీద బర్డెన్ పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో 1 జనవరి 2004 తర్వాత అంతకుముందు చేరిన వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్, దాని ప్రకారం 50% పే, డియర్నెస్ రిలీఫ్ 6 నెలలకు ఒకసారి రివైజ్ అవుతుంది. తర్వాత పే కమిషన్ వస్తే రివైజ్ అవుతుంది. అదంతా నార్మల్ అనమాట ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద. అక్కడ ఏ రకమైన కాంట్రిబ్యూషన్ లేదు. ప్రభుత్వాలు వాళ్ళ బడ్జెట్స్ నుంచి కేటాయించాలి. ప్రభుత్వాలు వాళ్ళ బడ్జెట్స్ నుంచి, అక్కడ ఏ రకమైనటువంటి కార్పస్ లేదు. అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. అయితే దాని మీద ఉన్నటువంటి క్రిటిసిజం ఏంటంటే, ఉద్యోగులు ఎవరైనా సరే ఇప్పుడు రిటైర్ అయ్యేవాళ్ళు జీవన పరిణామం పెరిగిన తర్వాత, జీవన పరిమాణాలు పెరిగిన తర్వాత ఎక్కువ కాలం బతుకుతున్నారు, గవర్నమెంట్స్ మీద ఎక్కువ బర్డెన్ పడుతోంది, కాంట్రిబ్యూటరీ కాదు, నెక్స్ట్ జనరేషన్ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనేటువంటి క్రిటిసిజం ఉంది. సరే, ఏదేమైనా సరే న్యూ పెన్షన్ స్కీమ్ 2004 జనవరి 1 నుంచి షిఫ్ట్ అయ్యారు. దాన్ని తర్వాత నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని మార్చి
మిగతా కేటగిరీస్ వాళ్ళందరూ కూడా అందులో వచ్చి చేరారు. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కావచ్చు, తర్వాత నేషనల్ పెన్షన్ సిస్టమ్స్ స్వావలంబన్ స్కీమ్ అనే కావచ్చు, చిన్న చిన్న వాళ్ళు కావచ్చు, పెన్షన్ ఎవరికైతే కావాలో వాళ్ళందరూ వచ్చి చేరారు. సరే, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి మాట్లాడతాను. ఇక్కడ ఏంటంటే అది కాంట్రిబ్యూటరీ అనమాట. ఎంప్లాయీ 10% కాంట్రిబ్యూట్ చేస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ 14% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇనిషియల్లీ 10%, తర్వాత 14% పెంచారు ఒక 5 ఏళ్ల క్రితం. 10-14 కాంట్రిబ్యూట్ చేస్తారు. మనీ క్రియేట్ అవుతుంది కదా, కార్పస్ క్రియేట్ అవుతుంది కదా. కార్పస్ క్రియేట్ అయితే దీన్ని రకరకాల ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఐసిఐసిఐ ఫండ్ మేనేజర్, హెచ్డిఎఫ్సి ఫండ్ మేనేజర్, అట్లా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి. ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కార్పస్ రిటైర్ అయ్యేటప్పటికి అది ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు 60 లక్షలు అయిందనుకుందాం, 50 లక్షలు అయిందనుకుందాం. 50 లక్షల్లో 60% వాళ్ళకి ఇచ్చేస్తారు, 30 లక్షలు ఇచ్చేస్తారు. మిగతా 20 లక్షలు కూడా ఏదో ఒక పెన్షన్ ఫండ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. యాన్యుటీ ప్రోగ్రామ్ అంటాం, అంటే నెల నెల పెన్షన్ వస్తుంది తర్వాత. ఇది ప్రాసెస్ అన్నమాట నేషనల్ పెన్షన్ సిస్టమ్కి సంబంధించి. అయితే దాదాపు 1.5-2 సంవత్సరాల క్రితం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి రివర్ట్ అయ్యాయి. కొన్ని రాష్ట్రాల మీద చాలా యాజిటేషన్స్ కూడా జరిగాయి. మీరు ఓపీఎస్ ఇవ్వండి మాకని చెప్పి. చాలా ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. 4-5 రాష్ట్రాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళిపోయాయి. అయితే కేంద్రం ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక రిక్వెస్ట్ కూడా ఉంది. న్యూ పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ సిస్టంలో మాకు వచ్చే పెన్షన్ చాలా తక్కువ ఉంటుంది, అంటే రిటైర్ అయిన తర్వాత చాలా తక్కువ పెన్షన్ వస్తుంది, సరిపోదు అని చెప్పి రిప్రజెంటేషన్ వెళ్ళింది సెంట్రల్ గవర్నమెంట్కి. వెళ్ళినప్పుడు టీవీ సోమనాథన్ కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. టీవీ సోమనాథన్ ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీ అవుతున్నారు. ఆయన రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ను బేస్ చేసుకుని మధ్య మార్గంగా వయా మీడియాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 23 లక్షల ఉద్యోగులకి, ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిపితే 90 లక్షల ఉద్యోగులకి ఇది మేలు చేస్తుందన్నమాట. ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చారు, మీరు కావాలనుకుంటే నేషనల్ పెన్షన్ సిస్టంలో ఉండొచ్చు, లేకపోతే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి టర్న్ అవ్వచ్చు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి దాదాపు అందరూ వచ్చేస్తారు, అందులో సందేహమే లేదు. అయితే మీకు ఇది ఎలా మధ్య మార్గం అవుతుంది అని మీకు సందేహం రావచ్చు. మధ్య మార్గం ఎలా అవుతుందంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది అసలు కాంట్రిబ్యూషనే లేదు, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ లేదు, ఎవరి కాంట్రిబ్యూషన్ లేదు. జస్ట్ రిటైర్ అవ్వగానే 50% పే ఇచ్చేసుకుంటూ పోతుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 10% ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంది. ఒక్క ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే కాంట్రిబ్యూషన్ ఉంది ఇక్కడ, అక్కడ ఏమీ లేదు. అంటే 10% ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంప్లాయీ రిటైర్ అయ్యేదాకా కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాడు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము 14% నుంచి 18.5% కాంట్రిబ్యూషన్ పెంచుతామని చెప్పింది. 14 నుంచి 18.5%. ఎందుకంటే ఈ కార్పస్ ఇలా జనరేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ లాస్ట్లో ఆ కార్పస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి బెనిఫిట్స్కి సరిపోకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ మిగతా డబ్బులను ఇవ్వాలన్నమాట. అది ఎంప్లాయీకి సంబంధం లేదు. ఈ 10% కూడా మార్చమని చెప్పింది. జీవితకాలం అంటే వీళ్ళు ఉద్యోగం చేస్తున్నంతకాలం 10% కాంట్రిబ్యూషన్ వీళ్ళు చేయాల్సిందే. ఇది కాంట్రిబ్యూటరీ స్కీమ్. అయితే రిటైర్ అయిన తర్వాత మినిమం 25 సంవత్సరాల సర్వీస్ అయిపోతాయి, వాళ్ళు ఫుల్ పెన్షనరీ బెనిఫిట్స్కి ఎలిజిబుల్. ఇప్పటిలాగానే అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లాగానే 50%, తర్వాత డియర్నెస్ రిలీఫ్, ఇవన్నీ వస్తాయి యథావిధిగా. అర్థమైంది కదా. అలాగే కొంత లంసం కూడా ఇస్తామని చెప్పింది. అదేంటంటే 6 నెలల సర్వీస్కి, ప్రతి 6 నెలల సర్వీస్కి నెల శాలరీలో 1/10, అంటే 5 సంవత్సరాల సర్వీస్ అయితే 5 సంవత్సరాల సర్వీస్ అయితే ఒక నెల శాలరీ యాడ్ అవుతుంది లంసంకి. ఎవరైనా సరే 30 ఏళ్ళు సర్వీస్ చేస్తారనుకోండి, లంసంగా 6 నెలల శాలరీ వస్తుంది అట్లా. అలాగే మిగతా వస్తాయి కదా, గ్రాట్యుటీ, లీవ్ శాలరీ, వాటితో పాటుగా ఇది యాడ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ మధ్య మార్గం అని ఎందుకు అంటున్నానంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో కాంట్రిబ్యూషన్ లేదు, డైరెక్ట్ రిటైర్ అవగానే 50%. ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఉంది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 10%, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 18.5%. సరే, సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ పక్కన పెట్టండి, అది మనకి అవసరం లేదు. మన కాంట్రిబ్యూషన్ 10% ఉంటుంది. సో దీనికి ఎంప్లాయీ ఆర్గనైజేషన్స్ కూడా హ్యాపీగా ఉండాలి. సో దీని గురించి ఇంకా సెకండ్ థాట్ ఉండడానికి అవకాశం లేదు. తర్వాత ఇది ఒకవేళ
50% పెన్షన్ ఇవ్వడానికి ఏదైనా షార్ట్ ఫాల్ వస్తే ఈ కాంట్రిబ్యూషన్లో అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అప్పుడు అవసరమైన డబ్బులు అది ఇస్తుంది. అర్థమైంది కదా. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి తేడా ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మన కాంట్రిబ్యూషన్ లేదు, ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ లేదు, రిటైర్ అయిపోగానే డబ్బులు వచ్చేస్తాయి 50% ఆఫ్ ద పే. ఇక్కడ ఏంటంటే మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఉంటుంది, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 50% వస్తుంది. కాంట్రిబ్యూషన్ ఒక్కటే డిఫరెన్స్ అన్నమాట రెండింటికి. కానీ నేషనల్ పెన్షన్ సిస్టమ్తో పోలిస్తే ఇది చాలా ఇంప్రూవ్డ్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అని కూడా అనిపిస్తుంది అనమాట. సరే, ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. అనిల్ అంబానీ విషయం కావచ్చు, అలాగే స్టాన్షీ స్మైల్ కర్వ్ కావచ్చు, రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ కావచ్చు, ఓపీఎస్కి ఎన్పిఎస్కి డిఫరెన్స్ కావచ్చు, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, అలాగే సాలియంట్ ఫీచర్స్ చూస్తే 10 సంవత్సరాల సర్వీస్ అయిపోతే కనీసం 10,000 పెన్షన్ వస్తుంది. 10 నుంచి 25 సంవత్సరాల దాకా అంటే ప్రో రాటా బేసిస్లో పెంచుకుంటూ పోతారు. 25 సంవత్సరాలు అయిపోతే 100% పెన్షన్ వస్తుంది. అర్థమైంది కదా. తర్వాత ఫ్యామిలీ పెన్షన్ కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే రిటైర్ అయిన తర్వాత ఎంప్లాయీకి 60% ఫ్యామిలీ పెన్షన్ కూడా వస్తుంది. సో ఇట్లా ఇందులో అన్నీ ఎమాల్గమేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే వయా మీడియాలో ప్రభుత్వం ఉద్యోగస్తుని వైపే నిలబడిందని చెప్పచ్చు. సరే, రేపు పాలిటీ విషయాలతో కలుద్దాం. నమస్తే.